హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి SX4 ZXi టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకుంటా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే SX4 టాప్ అండ్ వేరియంట్ అండి, ZXi వేరియంట్ అండి. కార్ మోడల్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2026 అంటే వచ్చే సంవత్సరం దాకా ఈ కారుకి RC వ్యాలిడిటీ అయితే ఉంది. తర్వాతకి మీరు రినివల్ చేయించుకునే గ్రీన్ ట్యాక్స్ కట్టుకునే అవకాశం కూడా ఉంది. 5 సంవత్సరాలు రినివల్ అయితే అయిద్దండి. అలాగే ఇక ఈ కారు 11 కారు 26 దాకా RC వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 52,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ట్రాక్ కావాలన్నా కూడా పెడతాను. 11 బండికి ఎవరు ట్రాక్ ఇయ్యరు, నేను ట్రాక్ కూడా మీకు అయితే ఇస్తానండి. ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే 2011 కారు, ఫస్ట్ ఓనర్ కారు. ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. ఇక టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే ఈ కారుకి టైర్స్ అయితే వేయించడం జరిగింది. దాదాపుగా 90 నుంచి 100% 4 టైర్స్ కూడా అయితే ఉన్నాయి. 90 నుంచి 100% 4 టైర్స్ ఉన్నాయి. 60 నుంచి ఎలై వీల్ అయితే ఉందండి. దాదాపుగా పెద్ద కార్లకు వచ్చే టైర్ అయితే ఈ కార్కి అయితే ఉంది. ఎలై వీలు పెద్దదే, టైర్ కూడా పెద్దదే అండి. 4 టైర్స్ 90% అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉంది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ₹1,00,000 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒకటి కొద్దిగా వాంటెడ్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ మార్చకుండా 2011 నుంచి ఇప్పుడు దాకా కూడా ఎంప్లాయీ తెలుసు కదండి, చాలా నీట్గా వాడతారు. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏ ఉన్నాయి. కాకపోతే నేను సీట్ కవర్స్ వేసి మీకు పంపిస్తాను. కార్కి ₹1 కూడా పెట్టుబడి అయితే లేదండి, కేవలం తీసుకొని నడుపుకోవటమే. సిల్వర్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు కామన్ అండి. అలాగే సీట్ కవర్లు కొత్త వేసి ఇస్తాను. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, 6 పిల్లర్స్. అలాగే యాప్రాన్స్ యాప్రాన్స్ రోడ్డు కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట, గుద్దుతారు. ఇక్కడ యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు, అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసే మార్గం అయితే చేస్తాను. కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను. ₹2,25,000 ఇదే ఫిక్స్డ్ రేట్ అండి. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. పేమెంట్ అనేది ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. మీ చేతి నుంచి ₹1 కూడా ఖర్చు కానీను. ఒకవేళ ఖర్చు ఉంటే మాత్రం నా డబ్బులు ఇచ్చి చేపించే బాధ్యత నాది మీ దగ్గరకు వచ్చిన తర్వాత. దాదాపుగా కారు నెంబర్ 1గా అయితే ఉందండి. ఎటువంటి పని అయితే లేదు, తీసుకొని నడుపుకోవడమే, పూజ చేయించుకోవడం. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి. కారు మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చూడొచ్చు. ఈడ కొద్దిగా కంగారుగా ఉంటుంది. మాతో ఏంటంటే తడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లగాళ్ళు వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు రోడ్ల మీద వస్తూ ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడియోలో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుందండి. ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలో వీడియోలు తీయాలంటే మంచిగా అనిపిస్తుంది. కానీ చూడండి, ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. గుద్ది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. చూడొచ్చు, బానెట్ మీద ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే హెడ్ ల్యాంప్స్ 80% 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేయించారండి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొత్త ఎలై వీల్ ఎలా ఉంటుందో అలా ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న కనపడినట్టుగా కామన్గా అయితే ఉంటాయండి. అలాగే 90% టైర్స్ అయితే ఉన్నాయి. 16 ఇంచ్ టైర్ అయితే ఉందండి, హెవీ టైరు. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, గుంతల్లో కూడా దిగినా కూడా కారు దిగినట్టుగా ఉంటుందండి. టైర్ పెద్దగా ఉంటే ఏంటంటే కారు అనేది కొద్దిగా ఎక్కువ నలగదు. అలాగే చూసుకున్నట్లయితే 90% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2011లో వచ్చినటువంటి స్టిక్కర్ కూడా అంతే ఉంది చూడొచ్చండి.
అంటే ఎంత నీట్గా వాడారు అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి స్టిక్కరింగ్స్ కూడా అంతే ఉన్నాయండి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ వాంటెడ్ అండి, కొద్దిగా సీట్ కవర్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 60% మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ వేసి ఇస్తాను నేను. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే రీడింగ్ చూడొచ్చు 52,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో ₹1,00,000 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 60% ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి 60% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పెట్రోల్ కారు కాబట్టి సిఎన్జి పెట్టుకుంటే 25 మైలేజ్ వస్తుంది ఫ్యూచర్లో. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా చక్కగా ఉంది. స్టెప్నీ టైర్ ఒక 50% అయితే ఉందండి. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. భయ్యా ఎక్ బార్ రేస్ దేదో. ఓకే వచ్చి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2011 కారు ₹2,25,000 హైదరాబాద్ మేడ్చల్కి అన్నీ కలుపుకొని తీసుకొచ్చి ఇస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై.